హాయ్ ఫ్రెండ్స్, దురదృష్టం వెనకెళ్ళి అదృష్టం కలిసొస్తే కొద్దిమంది ఎంతగా ముందుకు వెళ్లారో, ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారో మీ అందరికీ తెలుసు. వారిని చూసి చాలామంది మోటివేట్ కూడా అవుతూ ఉంటారు. టైం బాగుంటే శునకానికి కూడా రాజభోగం దొరుకుతుంది. టైం బాగా లేకపోతే ఎంతటి శ్రీమంతులకైనా తిప్పలు తప్పవు. ఈరోజు మనం చూడబోయే వీడియోలో అలాంటి ఒక వ్యక్తి జీవన ప్రయాణాన్ని గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. తన కృషి పట్టుదలతో శ్రమతో స్థితిమంతుడిగా మారాడు. తనకంటూ విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. టైం మరింత అనుకూలించి కోట్లల్లో కూడా పెట్టాడు. అరబ్ దేశాల్లో ఒక వెలుగు వెలిగాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు బిఆర్ షెట్టి. ఒకప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచిన ఈ వ్యక్తి ఈరోజు ఎలా కనుమరుగయ్యాడు? బిఆర్ షెట్టి పూర్తి పేరు బబగుతు రఘురామ్ షెట్టి. ఒకప్పుడు అరబ్ దేశాధినేతల బృందం నిరంతరం స్నేహ సంబంధాలతో ఉండేవాడు. ప్రపంచంలోని అన్ని రకాల సౌకర్యాలు అతని చెంతనే ఉండేవి. ఖరీదైన వింటేజ్ కార్, 300 కోట్ల విలువైన గల్ఫ్ స్ట్రీమ్ G415 ప్రైవేట్ జెట్ కూడా అతని చేతిలో ఉండేది. బిఆర్ షెట్టి ఎంత ఖరీదైన జీవితం గడిపేవాడంటే బుర్జ్ ఖలీఫా హోటల్లో నిరంతరం 2 ఫ్లోర్స్ అతని కోసమే బుక్ చేసి ఉంచేవారు. ఇదంతా అతని ఫార్మసిస్ట్ కంపెనీ NMC హెల్త్ కారణంగానే సాధ్యమైంది. ఇంత డబ్బున్న మిలీనియర్ ఒక్కసారిగా అనామకుడిగా ఎలా మారాడు? వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు షెట్టి గత జీవితం గురించి కూడా తెలుసుకుందాం. బిఆర్ షెట్టి 1942లో కర్ణాటకలోని ఉడిపిలో జన్మించాడు. బాల్యమంతా కష్టాలతోనే గడిచింది. ఈ క్రమంలో కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నాడు. 2 ప్రధానమంత్రులతో సన్నిహితంగా ఉన్నాడు. అందులో ఒక నరేంద్ర మోదీ, ఇంకొకరు అటల్ బిహారీ వాజ్పేయి. అలాగని ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. 1970లో మణిపాల్ యూనివర్సిటీలో ఫార్మసిస్ట్ కోర్స్ పూర్తి చేశాడు. పుణేలో ఒక కంపెనీలో మెడికల్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఎక్కువ టైం రాజకీయాల్లో ఉండడంతో వ్యాపారం దెబ్బతింది. దాంతో తన చెల్లి పెళ్లి కోసం బ్యాంకు నుంచి అప్పు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచే షెట్టి దశ తిరిగిందని చెప్పాలి. తన చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చేందుకు దుబాయ్ పయనమయ్యాడు. దుబాయ్ అప్పుడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా మారే క్రమంలో ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లోని నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కునే అవకాశం కూడా అప్పుడే ఎక్కువగా ఉండేది. షెట్టి కూడా $8 దుబాయ్లో ఉద్యోగం చేయాలనే ఆలోచనతో అక్కడికి వెళ్ళాడు. దుబాయ్లో ఎండల్ని కూడా లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి మందులు అమ్మేవాడు. భారతీయ భాషలో చెప్పాలంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అని చెప్పాలి. అతనికి డబ్బు సంపాదించాలనే ఆశ చాలా మెండుగా ఉండేది. అందుకే ఎండని సైతం లెక్క చేయకుండా డ్యూటీ చేసేవాడు. రాత్రిపూట తనకున్న ఒక్కగానొక్క షర్ట్ ఉతికి ఆరేసుకునేవాడు. ఉదయం మళ్ళీ అదే చొక్కా వేసుకొని పనిలోకి వెళ్ళేవాడు. అలా కష్టపడటం వల్లే తన సోదరి వివాహం కోసం తీసుకున్న అప్పుని సంవత్సరంలోనే తీర్చేశాడు. 2వ ఏడాది ఒక చిన్న క్లినిక్, మెడికల్ షాప్ ఆరంభించాడు. దాని పేరు న్యూ మెడికల్ సెంటర్ NMC అని నామకరణం చేశాడు. అందులో భాగంగా హాస్పిటల్ కోసం స్వయంగా అంబులెన్స్ కూడా నడిపేవాడు. పనివాళ్లతో కలిసి ఫ్లోర్ క్లీనింగ్ కూడా చేసేవాడు. టైం కలిసొచ్చి ఈ చిన్న NMC దుబాయ్లోనే అతిపెద్ద మెడికల్ సెంటర్గా మారింది. ఇందులో దాదాపు 2000 మంది డాక్టర్స్ పనిచేసేవారు. 2012లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో అబుదాబికి చెందిన బ్లాక్ బస్టర్ కంపెనీగా లిస్ట్ అయింది. అందులో 117 మిలియన్ పౌండ్ల సొమ్ము జమ చేశాడు. ఆ తర్వాత ఇక అతని పయనం ఆగలేదు. అతని కంపెనీ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. హాస్పిటల్ మరియు హాస్పిటాలిటీ పనులు కాకుండా ఫార్మాస్యూటికల్స్, రిటైల్, అడ్వర్టైజింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, IT ఫీల్డ్లో కూడా అడుగుపెట్టాడు. ఈ కారణంతో షెట్టి దుబాయ్లోనే కాకుండా దాదాపు 42 సంవత్సరాల పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో తన పట్టు సాధించాడు. కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. ఆ క్రమంలో అనేక కంపెనీలు షెట్టితో టైఅప్ అయ్యాయి, లేదంటే తన కంపెనీకి అమ్మేశాయి. అతనికి టైం ఎంతగా కలిసొచ్చిందంటే రాయి పట్టుకున్నా అది బంగారంగా మారేది. అదృష్టం అతని జేబులోనే వచ్చి కూర్చుందేమో అనిపించేలాగా అతని దశ మారింది. దుబాయ్లోనే ప్రతిష్టాత్మక అవార్డ్ ఆర్డర్ ఆఫ్ అబుదాబి 2005లో షెట్టిని వరించింది. 2007లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా భారత ప్రభుత్వం ప్రవాస భారతీయ సమ్మాన్ పేరుతో సత్కరించింది. 2009లో ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. 2015 ఫోర్బ్స్ లిస్ట్లో మొదటి 100 మంది ధనవంతుల్లో ఒకటిగా చోటు సంపాదించుకున్నాడు. 2016లో $4.2 బిలియన్ సంపదతో 42వ స్థానానికి ఎగబాకాడు. 2015లో ప్రధాని మోదీ UAE వెళ్లినప్పుడు మోదీని ఆహ్వానించే బాధ్యత షెట్టి మీద పెట్టారు. ఆ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చాడు. 2017లో తన కంపెనీకి రాజీనామా చేశాడు. తన బాధ్యతల్ని తన సోదరులు ప్రమోద్, ప్రశాంత్ మంగల్కి అప్పచెప్పాడు. సేవా కార్యక్రమాల వైపు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నుంచి తన ఆదాయంలో 50% చారిటీలకు ఇస్తూ పోయాడు. ప్రశాంత్కి NMC హెల్త్ బాధ్యతలు అప్పగించాడు. ప్రమోద్కి UAE ఎక్స్చేంజ్ బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ అన్నదమ్ములిద్దరూ తమ బాధ్యతల్ని చక్కగా నెరవేర్చారు కూడా. కంపెనీకి లాభాలు కూడా వస్తున్నాయి. అయితే తన CEO బాధ్యతల నుంచి తప్పుకున్న శెట్టి జరగబోయే పరిణామాలను ఊహించలేకపోయాడు.
తన కంపెనీలు కూడా నెమ్మదిగా తిరోగమనం వైపు పయనం మొదలుపెట్టాయి. మడ్డీ వాటర్స్ అనే సంస్థ ట్విట్టర్లో ప్రముఖ ఖాతాదారుల విషయాన్ని బయటపెట్టి అందరినీ షాక్కి గురి చేస్తూ ఉంటుంది. మడ్డీ వాటర్స్ క్యాపిటల్ ఇలాంటి రహస్యాల్ని ఛేదించడంలో ముందుంటాయి. మడ్డీ వాటర్స్ తన స్టేట్మెంట్లో ఎన్ఎంసీ అప్పు $2.1 బిలియన్ కాదని $6.6 బిలియన్ ఉందని తేటతెల్లం చేసింది. ఈ విషయాల్ని సాధారణ ప్రజలకు తెలియకుండా దాచారు. ఈ విషయం బయటకు తెలియగానే కంపెనీ షేర్లు కుదేలయ్యాయి. శెట్టి నిర్మించిన సామ్రాజ్యం పేక మేడలా కూలిపోయింది. 2020 మార్చిలో అతని యుఏఈ ఎక్స్చేంజ్ స్టాక్ ఫినబెర్తో ఉన్న స్నేహం విషయంలో ఒక నెగటివ్ వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎంసీ ఫినబెర్ మీద బ్యాన్ విధించింది. దాంతో శెట్టిని సమస్యలు చుట్టుముట్టాయి. మరోవైపు పై స్థాయి అధికారులంతా రిజైన్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో అబుదాబిలో ఫోర్జరీ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి 24న ఎన్ఎంసీ తనకి $6.6 బిలియన్ అప్పు ఉందని ప్రకటించింది. ఈ అప్పంతా 60 ఫైనాన్షియల్ కంపెనీల నుంచి తీసుకున్న అప్పు. ఈ సమస్యలు అక్కడికే పరిమితం కాలేదు. శెట్టికి చెందిన ఫినబెర్ విలువ 14,000 కోట్లు. దాన్ని కేవలం తన తమ్ముడి అనారోగ్యం కారణంగా చాలా తక్కువ ధరకే షేర్లను అమ్మేయాల్సి వచ్చింది. తమ్ముడి కోసం ఇండియాకు వచ్చాడు. లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయాడు. దుబాయ్ వెళ్లేందుకు బయలుదేరగానే ఎయిర్పోర్ట్లోనే ఆపేశారు. తమకు చూపించిన 16 ఆస్తుల డాక్యుమెంట్ల వివరాల్లో కూడా ఈ కంపెనీ మోసం చేసిందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరోపించింది. సో ఈ కంపెనీ ఇప్పుడు పీకర్లోతు అప్పుల్లో మునిగి ఉంది. అతనికి వ్యతిరేకంగా ఎంక్వైరీ కూడా మొదలైంది. తన కంపెనీ షేర్లను స్టాక్ ఎక్స్చేంజ్లో లావాదేవీలు నడపకుండా నిషేధం విధించారు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి తనపైన ఆంక్షలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.